అదే జూనియర్ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి నానిని పరామర్శిస్తే అటు తెలుగుదేశం క్యాడర్ మళ్ళీ పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రాణ స్నేహితుడిని చూడాలని ఉన్నా తను చూడలేకపోతున్నాడు, మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నాడు. తను ప్రాణానికి ప్రాణంగా అభిమానించి స్నేహం చేసినటువంటి తన ప్రాణమిత్రుడు ఈరోజు అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంటే అసలు తనకేం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో జూనియర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్లో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నప్పటికీ కూడా తాను స్వయంగా వెళ్ళి కొడాలిని పరామర్శిస్తేనే తనకు ఒక తృప్తి ఉంటుందనేటువంటిది అయితే వాస్తవం. ఎందుకంటే తన కోసం ప్రాణమిచ్చేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా తను మాత్రం మొట్టమొదట కొడాలి నాని అన్న కోసం ప్రాణమిస్తానంటూ బహిరంగంగా చెప్పుకునే జూనియర్ మరి ఆ నానిని ఇప్పుడు చూడలేకపోతా ఉన్నారు.